మనం బేబీ బూమర్స్ అంటే ఈ బేబీ బూమర్స్ 62 నుంచి 80 ఇయర్స్ వరకు పుట్టిన వాళ్ళు వీళ్ళది ఎలా ఉంటుందంటే బిహేవియరు చాలా గౌరవంగా ఉంటుంది. పెద్దవాళ్ళంటే పద్ధతి ప్రకారం ఉంటారు, ఎవరిని మోసం చేయరు, ఒక కట్టుబాటు పద్ధతి ప్రకారం వీళ్ళు ఉంటూ ఉంటారు. వీళ్ళకి మంచినీళ్ళు ఇటువంటివన్నీ సొంతంగా తయారు చేసుకున్నారు. ఏవి బావుల్లో ఉన్న నీళ్లు, నెక్స్ట్ చెరువుల్లో ఉన్న నీళ్లు, ఇవి తాగుతూ ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు వీళ్ళందరూ. అట్లాగే 1965 టు 1980 ఇయర్స్ వరకు ఈ 46 నుంచి 61 ఇయర్స్ వీళ్ళు జనరేషన్ ఎక్స్. వీళ్ళేంటి, వీళ్ళ తరం కూడా అలాగే ఉంటుంది, నీతి నిజాయితీగా ఇలాగే ఉంటుంది, ఎవరిని ఇబ్బంది పెట్టకపోవటం, కష్టపడి తత్వం. నెక్స్ట్ అట్లాగే ఈ జనరేషన్లో కొంతవరకు అప్పుడప్పుడే కరెంటు రావటం, లైట్లు వెలగటం, టీవీలు రావటం, ఇట్లాంటివన్నీ ఆ జనరేషన్లో కొంచెం ఎంట్రీ అవుతున్నాయి. ఎంట్రీ అయినప్పుడు వీళ్ళల్లో కొంచెం మార్పు వస్తుంది. అట్లాగే 1981 నుంచి 1996 అంటే ఈ 1996 వరకు వీళ్ళు 30 to 45 ఇయర్స్ మిలీనియల్స్. ఈ మిలీనియల్స్ కొంచెం గౌరవం అనేది తగ్గుతుంది, మనుషుల్లో కొంచెం రెస్పెక్ట్ అనేది తగ్గుతుంది. ఆ రెస్పెక్ట్ని అట్లాగే బట్టల్లో కానీ వీటిలో వ్యవహారాల్లో కానీ తేడా వస్తుంది, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాగే జనరేషన్ జెడ్ 1997 నుంచి 2012 అంటే వీళ్ళు 14 to 29 ఇయర్స్. ఈ జనరేషన్లో వీళ్ళు ఆల్రెడీ కంప్యూటర్లు చూసుంటారు, నెక్స్ట్ అట్లాగే టెలిఫోన్స్ చూసుంటారు, మొబైల్స్ వచ్చినాయి, కరెంట్ వచ్చేసింది, టీవీలు, ఎల్ఈడి టీవీలు, ఎల్సిడి టీవీలు, ఈ జనరేషన్ అంతా మారిపోతాయి. అట్లాగే ఇదంతా ఒక టెక్నాలజీగా అలవాటు పడతారు, చాలా చక్కగా ముందుకెళ్తూ ఉంటారు. ఇక అట్లాగే జనరేషన్ ఆల్ఫా వీళ్ళు వచ్చేప్పటికి 2013 నుంచి 2014 వరకు, 2013 నుంచి 2024 వరకు పుట్టిన వాళ్ళు 2 to 13 ఇయర్స్ ఈ రోజుకి. అంటే వీళ్ళు మహా ఫాస్ట్గా ఉంటారు, పిల్లల బ్రెయిను చాలా షార్ప్గా ఉంటుంది, మనకి అందుబాటులో ఉండరు, మనం చెప్పినా మాకు తెలుసులే అనే విధంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వీళ్ళ ఆలోచన గ్రహత చాలా షార్ప్గా ఉంటుంది, మనకంటే ముందుగా ఆలోచిస్తారు. కనుక వీళ్ళు తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళు ఫోన్లు అడిగారంటే ఫోన్లు అనాల్సిందే, ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే మనకి జనరేషన్ అవ్వదు. కనుక గొడవలు ఎప్పుడు పడద్దు. ఓకే. ఇక పుట్టే కొడుకులు పుట్టేవాళ్ళు జనరేషన్ బీటా. వీళ్ళు 2025 నుంచి 2039 దాకా పుడతారు. వీళ్ళు అసలు ఆగరు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనం మినరల్ వాటర్ తయారు చేసుకున్నాం, ఆరో ప్లాంటు ఇవన్నీ పెట్టుకున్నాం. కానీ ఇప్పుడు వీళ్ళు వచ్చేవాళ్ళు పాపం బతకడానికి గాలిని తయారు చేసుకోవాలా. మరి వాళ్ళకి గాలిని తయారు చేసుకోవాలా, ఏఐ టెక్నాలజీ పెరిగిపోతుంది. మరి ఇవన్నీ ఇదేవాలంటే వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఈ టెక్నాలజీ వాడుకోవాలా. వాళ్ళు బ్రెయిన్ కూడా అలా షార్ప్గా పనిచేస్తుంది, మనకంటే 100 రెట్లు షార్ప్గా పనిచేస్తున్న వాళ్ళ బ్రెయిన్. పక్కన పెద్దవాళ్ళు ఉన్నారా చూడరు, చిన్నవాళ్ళు ఉన్నారా చూడరు, వాళ్ళ డిస్కషన్ వాళ్ళు చేస్తూనే ఉంటారు, వాళ్ళు చేయాలని చేస్తూనే ఉంటారు. కనుక ఎక్కడ జనరేషన్ గ్యాప్ అనేది ఉన్నా కానీ మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ పిల్లలతో పాటు మనం కూడా మనుగడ సాధించాల్సిందే. కనుక ఎవ్వరూ ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అది దట్స్ ఆల్ ఫ్రెండ్స్.